Good morning, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జిల్లా కోర్టులకు నోటిఫికేషన్ వచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో చేసి ఉన్నాం. అసలు నోటిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, మరి దానికి సంబంధించిన విషయాలు ఏంటి, ఇలా అంతా డీటెయిల్డ్గా చెప్పాను. ఏం బుక్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పి. మరి కొందరు ఆస్పిరెంట్స్ ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ప్రొసీజర్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగారు. అందుకోసమే ఈ వీడియో అనేది స్పెషల్గా చేయడం జరుగుతుంది. మరి దానికన్నా ముందుగా ఒక చిన్న నోట్ పాయింట్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పేది ఉందండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఓన్లీ జనరల్ డిగ్రీ, దట్ ఈస్ బిఏ ఆర్ బీటెక్, ఇలా జనరల్ డిగ్రీ మాత్రమే కలిగి ఉన్నారో వాళ్ళు ఈ హైకోర్టు నోటిఫికేషన్ని ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరంలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అండి. 2026లోనే మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఎందుకంటే మొన్ననే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. దాని కరెక్షన్స్ జరగాలి, ఫైనల్ రిజల్ట్ రావాలి, ఏ కోర్టు కేసు పడకుండా. సో మరి దానికోసం టైం పడుతుంది. సో మరి ఈ ఇయరే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గ్రూప్ 2 ఇంకా కోర్టు కేసు నడుస్తూనే ఉంది. మరి ఇంకా హియరింగ్సే జరుగుతున్నాయి. మరి అంత తొందరగా మళ్ళీ ఈ ఇయరే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. సో నెక్స్ట్ ఇయరే వస్తాయి అవి. మరి ఆ టైంలో ఇప్పుడు ఈ గ్రూప్ 2 మెయిన్స్ సరిగ్గా రాయలేదు అనుకున్న వాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్ నాది క్లియర్ కాలేదు అనుకున్న వాళ్ళు, అలాగే ఇప్పుడే ఎగ్జామ్స్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు, ఓన్లీ జనరల్ డిగ్రీ మాత్రమే ఉన్న వాళ్ళకు ఈ ఇయర్ రెండే నోటిఫికేషన్లు కనిపిస్తున్నాయండి. ఒకటేమో హైకోర్టు నోటిఫికేషన్, రెండోదేమో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేది రాబోతోంది. ఓకే, ఇంకా ఈ జేఎల్, డిఎల్, పిఎల్ ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. మరి ఇదేమో ఓన్లీ స్పెసిఫిక్గా ఆ డిగ్రీ చదివి ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇక డిఎస్సి అంటే మీరు బిఎడ్ చేసి ఉండాలి. సో జనరల్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. మీరు గ్రూప్ 2 చదివి ఉంటే సరిగ్గా ఈ నోటిఫికేషన్ అనేది కేక్ వాక్ అండి, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఈ 40 మార్క్స్ ఈజీగానే వచ్చేస్తాయి. తెలుగు మీడియం వాళ్ళు కూడా పెద్దగా కష్టంగా ఏమి ఉండదండి, కొంచెం కష్టపడితే 40 మార్క్స్ వచ్చేస్తాయి. మరి మిగిలిందంతా జనరల్ స్టడీస్. మీరు ఒక్కసారి గ్రూప్ 2 సరిగ్గా చదువుంటే ఈ నోటిఫికేషన్ అనేది చాలా చాలా ఈజీ నోటిఫికేషన్. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. రైట్, సో మనం ఇప్పుడు బ్యాక్ ఎలా అప్లై చేయాలనే విషయానికి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. మీరు ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెప్పి కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్. ఇక్కడ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లో ఫస్ట్ నంబర్ 1 ఒకటి ఉంది చూడండి, నోటిఫికేషన్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ కేటగిరీస్ అని చెప్పి. ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. రైట్, ఇందులో సెకండ్ వన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు రిఫర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ వీడియోలో మాట్లాడుకున్నామండి. కానీ ఒక్క పాయింట్ మాత్రము మీకు ఆ వీడియోలో చెప్పాను, నోటిఫికేషన్స్కి వెళ్ళి చూడండి అని. ఏంటంటే అది మీ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పి. సో అదొక్కసారి మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక్కసారి అది చెక్ చేసుకొని దీన్ని అప్లై చేసుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒకసారి దీన్ని చదవడానికి ప్రయత్నించండి. సో న్యూ రిజిస్ట్రేషన్, ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ అటెంప్ట్ హైకోర్టు ఎగ్జామ్ ఇచ్చున్నా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఓకే, సో క్లిక్ హియర్ అని కొట్టండి. మీకు ఇలా లోడ్ అవుతూ ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో
ఇక్కడ నోట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 10 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, 10కి 10 అప్లై చేసిరు అనుకోండి, ఒక్కొక్క దానికి సపరేట్ గా ₹800 కట్టాలి, అంటే 8000 రూపీస్ అవుతుంది మొత్తం, రైట్. అండ్ అలాగే 10 పోస్టులకు అప్లై చేస్తారు కదా, 10 సార్లు ఎగ్జామ్ ఉండదండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి సపరేట్ ఎగ్జామ్ ఉండదు. ఇక్కడ ఇచ్చిండు చూడండి, కామన్ టెస్ట్ అని చెప్పి, ఈ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇవి అప్లై చేసిన వాళ్ళకి అందరికీ ఒకటేసారి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, రైట్. మరియు ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ చేసిన వాళ్ళకు ఒకసారి ఎగ్జామ్ పెడతారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ చేసిన వాళ్ళకు ఒకసారి ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. కమింగ్ డౌన్, రిజిస్ట్రేషన్. ఇవి ఫస్ట్ మనం మన పర్సనల్ డీటెయిల్స్ అనేటివి నింపాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను ఎలా నింపాలనేది. ఇక్కడ మీ ఫాదర్ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఎందుకని 7th అని ఇచ్చాడంటే, జనరల్ గా ఎస్ఎస్సి మాత్రమే ఇస్తాడు కదా ప్రతి నోటిఫికేషన్. ఇక్కడ 7th అని ఎందుకు ఇచ్చాడంటే, ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఉంది కదా, అందులో 7th దాటి చదువుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. సో ఆ 7th సర్టిఫికేట్ ప్రకారమే ఇవ్వాలి కాబట్టి ఇలా ఇవ్వడం అనేది జరిగిందండి. మరి ఇక్కడ మీ ఫాదర్ పేరు ఎంటర్ చేయొచ్చు, మదర్ పేరు ఎంటర్ చేయొచ్చు, గార్డియన్ ఎంటర్ చేయొచ్చు. మరి ఇక్కడ ఎవరిదైతే ఎంటర్ చేస్తున్నారో మరి వాళ్ళ రిలేషన్ మీకు వాళ్ళు ఏమవుతారు అనేది ఇక్కడ అడిగాడు. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, గార్డియన్ అయితే గార్డియన్ ఎంటర్ చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వీళ్ళు 1st జనవరితో క్యాలిక్యులేట్ చేయరండి. జూలై 1 నుంచి జూలై 1, 2025 వరకు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో దాన్ని బట్టే మీ ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ అవుతుంది. 18 to 42 ఇయర్స్ అని చెప్పి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మరి ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకు 5 years ఎక్స్టెన్షన్ ఉంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఎక్స్టెన్షన్ ఉంది. ఒకసారి అది చూసుకోండి. ఓకే, రైట్. సో మీ ఇయర్ ఫిల్ చేయండి ఫస్ట్. రైట్, నాకు 31 years 2 months అవుతుంది. సో నేను ఎలిజిబుల్ ఈ పోస్ట్ చేయడానికి. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇది ఒకసారి చూసుకోండి. మరి మ్యారిటల్ స్టేటస్ అంటున్నాడు, అంటే మీకు పెళ్ళయిందా లేదా అని చెప్పి అడుగుతున్నాడు. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టండి. ఈ కేటగిరీ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఒక్కసారి ఇది నింపిన తర్వాత చేంజ్ చేసుకోవడం అనేది కుదరదు. మీరు ఏ కేటగిరీ కిందకి వస్తే ఆ కేటగిరీ అనేది ఒకసారి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. నౌ వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ, ఏదన్నా డిసేబిలిటీ ఉంటే ఎస్ కొట్టండి. ఎస్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అడుగుతాడు. మీరు బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ ఉంటే అది, హియరింగ్ ఇంపేర్డ్ ఉన్నా, లోకోమోటర్ డిసేబిలిటీ ఉంటా, ఏమున్నా ఈ బాక్సెస్ మీద టిక్ మార్క్ అనేది పెట్టండి. ఓకే, ఏది లేని వాళ్ళు నో అని పెట్టండి, డీటెయిల్స్ నింపాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉంటే, మిలిటరీలో పనిచేసి ఉంటే ఎస్ అని పెట్టండి. మీ పేమెంట్ ఆర్డర్ నంబర్ ఆర్ పీపీఓ నంబర్ అడుగుతాడు, దాని డీటెయిల్స్ పెట్టండి. ఓకే, చేయకపోతే నో అని పెట్టేసేయండి. ఆర్ యూ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అని పెట్టండి. ఇక్కడ నింపేది ఏం లేదు, కానీ తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీ సర్టిఫికేట్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ రిజర్వేషన్ లో మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ నింపేసేయండి. ఓకే, నౌ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ ఇంటి అడ్రస్. మీరు అపార్ట్మెంట్ అయి ఉంటే అపార్ట్మెంట్ది ఏదైనా నింపండి. మీ మీ కాలనీ పేరు, మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని, ఇంకెవరైనా వేరే స్టేట్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేస్తే నాన్ లోకల్. తెలంగాణ వాళ్ళు కూడా ఈ ఫామ్ నింపచ్చండి నాన్ లోకల్లో. ఓకే, మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. సిటీ విజయవాడ అయితే విజయవాడ, గుంటూరు అయితే గుంటూరు, కడప, ఇలా ఏముంటే అది నింపడానికి
ప్రయత్నించండి. ఓకే. మీ పిన్ కోడ్ తెలియని వాళ్ళు గూగుల్లో మీ ఊరు పేరు కొట్టి పిన్ కోడ్ అని చెప్పి కొట్టినా వచ్చేస్తుందండి. ఒకసారి చూసుకోండి. ఓకే. మీది పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని కొట్టండి. కాకపోతే నో అని కొట్టి మీ పర్మనెంట్ అడ్రస్ ఏదో అది ఫిల్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఫైనల్గా మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో మీ ప్రిఫరెన్సెస్ చెప్పని అడుగుతున్నాడు. మరి ఎవరైనా సొంత జిల్లా వాళ్ళు సొంత జిల్లాలో పెట్టుకోండి, కమ్యూనికేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకే. దాని తర్వాత చుట్టుపక్కల జిల్లాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. జనరల్గా సొంత డిస్ట్రిక్ట్లోనే ఇచ్చేస్తారండి, పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే. రైట్. ఆన్లైన్ ఎగ్జామ్ కదా, సో ఆన్లైన్లోనే ఫామ్ ఫిల్ చేయాలి. మరియు పేమెంట్ మొత్తం ఆన్లైన్ అనండి, ఆఫ్లైన్ ఆప్షన్ లేదు. ఇక్కడ డిక్లరేషన్ ఏంటంటే మనం పైన నింపిన అన్నీ కూడా నాకు తెలుసు, అన్నీ కరెక్ట్గా నేను నింపుతున్నానని చెప్పి మనము డిక్లరేషన్ ఇస్తున్నట్టు. ఇక్కడ మీకు నంబర్ కనిపిస్తుంది కదా, ఒకవేళ ఏమైనా సరిగా అర్థం కాకపోతే క్యాప్చాని మళ్ళీ క్లిక్ చేయండి, ఇక్కడ నంబర్ వచ్చేస్తుంది. సో దట్ యూ క్యాన్ ఫిల్ దిస్ ఫామ్. రైట్. ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి కొట్టేసేయండి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఇది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై చేయడం కుదరదు అంటున్నాడు. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఓకే అని చెప్పి కొట్టేసేయండి. రైట్. ఈ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవన్నీ మనం ఇందాక ఇచ్చినాయి కదా, ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. నా అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ అని వస్తుంది. మరి ఇది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే పోస్ట్ సెలెక్షన్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ అని చెప్పి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ పోస్ట్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని ఫిల్ చేయండి. సో ఒక్కొక్క పోస్ట్, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నారు, దీంతో పాటు మీకు ఫీల్డ్ అసిస్టెంట్ చేయాలనుకోండి, మళ్ళీ ఇంకొక ఫామ్. ఓకే. రైట్. సో మీ సొంత జిల్లా పెట్టుకోండి. ఇవన్నీ మీరు ఆల్రెడీ నింపినాయి కాబట్టి సో ఒకసారి చూసుకొని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టేసేయండి. ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. లింగ్విస్టిక్ డీటెయిల్స్, ఇక్కడ మీకు ఏ లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజ్ వచ్చని చెప్పి టిక్ పెట్టండి. తెలుగు ఖచ్చితంగా రావాలి. ఇంకా ఇవి ఎందుకు అంటే శ్రీకాకుళం ఆ జిల్లా వాళ్ళు, లేకపోతే అనంతపురం ఈ జిల్లా, కొన్ని జిల్లాల్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఉందండి, అందువల్లనే ఇవన్నీ ఇచ్చిండు. మీకు ఏ లాంగ్వేజెస్ వస్తే అది పెట్టేసేయండి. ఓకే. రైట్. మీకు శ్రీకాకుళం అటు సైడ్ ఉన్న వాళ్ళకు ఒడిస్సా వచ్చినా పెట్టండి, చిత్తూరు వాళ్ళకు తమిళ్ వచ్చినా, అనంతపూర్ వాళ్ళకు కన్నడ, ఇలా ఏమన్నా లాంగ్వేజెస్ వస్తే బార్డర్ డిస్ట్రిక్ట్స్ వాటి చెప్తున్నాను, అవిటిని టిక్ చేయండి. ఓకే. రైట్. టైప్ ఆఫ్ స్టడీ అంటున్నాడు. మీది రెగ్యులర్ స్టడీ అయితే రెగ్యులర్ అని, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని, ఓపెన్ స్కూలింగ్ అయితే ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి టిక్ చేయండి. ఓకే. రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి 9th క్లాస్ వరకు ఎక్కడ ఎలా రెగ్యులర్ చదివారా, ఓకే. స్కూల్ డిస్టిక్ ఏంటి, ఆ డిస్టిక్ పేరు, స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఫస్ట్ క్లాస్ ఏ ఇయర్ అని చెప్పి అడుగుతున్నాడు అండి. ఒక్కసారి ఇది చూడండి. ఇలా లైన్గా ఫిల్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే. ఓకే. కంట్రోల్ వి ఆప్షన్ ఇవ్వట్లేదు, సో మొత్తం మనమే టైప్ చేయాలి. కొంచెం హెక్టిక్ ప్రాసెస్, అన్ని నింపమంటున్నాడు. సో ప్రతి క్లాస్ ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్డ్గా నింపాలండి.
సో రెగ్యులర్, అన్నీ కరెక్ట్గా నింపండి, ఎందుకంటే వాళ్ళు దీన్ని బట్టే మీ లోకల్ కేటగిరీ అనేది, లోకల్ ఏ జిల్లాకు లోకల్ అవుతారు అనేది దీన్ని బట్టే డిసైడ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీ అండి. నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఏ బోర్డు? ఎస్ఎస్సి బోర్డ్, రైట్? ఆర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఏం నింపినా పర్లేదు. సో మీరు చదువుకున్న జిల్లా, ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది చాలా కరెక్ట్గా నింపండి. ఇక్కడ 11th దాని మీద స్టార్ మార్క్ లేదు, సో మీరు నింపాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఫామ్ నింపుతున్నారు కాబట్టి ఇది స్టార్ మార్క్ లేదు. లేకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోని ఎగ్జామినర్ పోస్ట్ ఉంది కదా, అది నింపేటప్పుడు ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది, అది ఖచ్చితంగా నింపాలండి. ఓకే, అప్పుడు రైట్. సో నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్, ఇవన్నీ నింపుకోండి. ఇక గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. మీ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, సో ఇయర్ ఆఫ్ పాసింగ్, రైట్. ఇప్పుడు మీరు యాజ్ పర్ యువర్ స్టడీ సర్టిఫికేట్, మీరు 10th అయిపోయిన తర్వాత మీకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఎస్, దాని ప్రకారం మీరు ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా అని చెప్పి నింపేసి దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టేసేయండి అండి. సో మీరు ఇలా ఫిల్ చేయగానే మొత్తము సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని కొట్టగానే మీకు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుందండి. సో ఓకే అని చెప్పి కొట్టేసేయండి. దాని తర్వాత వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్ ఆర్ ఎఫ్ఐఆర్ ఆర్ అరెస్టెడ్, ప్రాసిక్యూటెడ్ ఆర్ సఫర్డ్ ఎనీ కన్విక్షన్ ఆర్ అక్విటల్ అని చెప్పి అంటున్నాడు. అంటే మీరు ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైర్ అయిందా మీ పేరు, ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ అయిందా మీ పేరు మీద, లేకపోతే ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారు ఇవన్నీ అడుగుతున్నాడు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి కొట్టేసేయండి. ఇవన్నీ నో కొట్టాల్సిన విషయాలు, రైట్. సెంట్రల్, స్టేట్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తే ఎస్ అయితే ఎస్ కొట్టండి, నో అయితే నో కొట్టండి. ఓకే, రైట్. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఇలా వస్తుంది. సో ఓకే కొట్టండి. సో ఫైనల్గా మనం లాస్ట్ పేజ్కి వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతున్నాడు. ఎంత కేబీలో పెట్టాలి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఐ మీద కొడితే మీకు 80 కేబీ కన్నా ఎక్కువ ఉంటే తీసుకోదంట. సో మీ ఫోటోని క్రాప్ చేసి 80 కేబీలో అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ కూడా అంతే, బిలో 80 కేబీ ఉండాలి. అండ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ 10th సర్టిఫికేట్ ఆర్ 7th వరకే చదువుకున్న వాళ్ళైతే 7th సర్టిఫికేట్ కొట్టేసేయండి. దానికి 1 MB మ్యాక్సిమం లిమిట్ డాక్యుమెంట్ జేపీజేలో చేయాలి. ఓకే, రైట్. స్కాన్డ్ కాపీ ఆఫ్ ద డిగ్రీ సర్టిఫికేట్, ఇది కూడా 1 MB లోపల, జేపీజే అవుతే జేపీజే. ఓకే, రైట్. ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్,
యా ఇది కూడా మన 10th సర్టిఫికేట్ మనము అప్లై చేస్తున్న పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్, లేకపోతే ఆ పోస్ట్ స్పెషాలిటీ మీదకి వెళ్ళి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే రైట్. మీ స్టడీ సర్టిఫికేట్ 10th అయిపోయిన తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఎస్ అది అప్లోడ్ చేయండి. లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు వస్తే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇస్తాడు, అది కూడా ఇక్కడ 2 MB మ్యాక్స్ కెపాసిటీ ఇచ్చిండు, డాక్యుమెంట్ సైజ్ అంతకన్నా ఎక్కువ ఉండకూడదని. అవన్నీ పెట్టేస్తే మనకి ఇక్కడ ఆన్లైన్ మోడ్ పేమెంట్ చూపిస్తుంది. మరి 823 రూపీస్ ఏమో వాళ్ళ ప్రాసెసింగ్ ఛార్జెస్, అదంతా కొట్టేసి దీని మీద డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ అని చెప్పి అంతా కరెక్టే చేశాను నేను, నాకు తెలిసిన విషయాలన్నీ కరెక్టే పెట్టానని చెప్పేసి ఒకసారి అప్లికేషన్ ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ అండ్ పే కొట్టేస్తే మీకు అక్కడ ఆన్లైన్ ప్రాసెసింగ్ అంతా చూపిస్తుంది. యూపీఐ చేస్తారా, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అని చెప్పి చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి కంప్లీట్ చేసేయచ్చండి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ T1 Academy. థ్యాంక్ యూ.